నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. ఈరోజు ఈ గుడ్లవల్లేరు శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, 29వ తారీఖు ఆగస్టున రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థినులు ఈ థర్డ్ ఫ్లోర్లోనే కామన్ బాత్రూమ్స్లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు. వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది అజిటేషన్ చేశారు. అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ చేయాల్సి వచ్చింది. సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రి రష్ అయ్యి లా అండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది. అంత నెక్స్ట్ డే 30వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు. మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, వారిలో అనుమానాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు. తర్వాత ఈ కేసులో స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే, ఫిజికల్గా చెకింగ్కి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము ప్రస్తుతానికి స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం లభించలేదు. ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ వీడియోస్ సర్క్యులేట్ చేసి అటువంటి వీడియోస్ ఎవరు, స్టూడెంట్స్ ఎవరు, స్పై కెమెరా సంబంధించిన వీడియోస్ మాకెవరు ఇవ్వలేకపోయారు. బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్గా ఇంకా టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళ నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు. కొంత ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది, ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ కానీ ఉంది. అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత కాలేజీ మేనేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని త్వరలో వారు క్లాసెస్ కూడా ఆరంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మేనేజ్మెంట్ వారికి కూడా వాళ్ళకి ఇమీడియట్గా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో పిల్లల్లో ఎటువంటి భయం లేకుండా చేయాలనే దానికి వాళ్ళు కూడా కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, ఇటువంటి ఈ స్పై కెమెరాస్ జామ్ చేయడానికి అటువంటి టెక్నాలజీ వాళ్ళని వాడమని చెప్పాము. కొన్ని గైడ్లైన్స్ కూడా మా తరఫున వారికి కాలేజీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్ కమిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏవైతే అప్రహెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా టోటల్గా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే మేము మీకు తెలియజేస్తాము. ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాము. ఎవరికైనా ఎనీ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కూడా దీనికి సంబంధించి మాకు డైరెక్ట్గా అప్పీల్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ కేసుని మా డీజీపీ గారు ముఖ్యంగా 3 ఐజీలను కూడా నియమించారు. నాతో పాటు ఒక ఐజీ పిఎండ్ఎల్ రామకృష్ణ గారిని, తర్వాత ఐజీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో రవిప్రకాష్ గారు కూడా ఈ బృందంలో నియమించారు. సో 3 ఐజీలు కూడా వచ్చి ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. సో ఫిజికల్గా ఇంతవరకు ఎటువంటి మాకు స్పై కెమెరాస్ దొరకలేదు. అయితే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు మరీ అప్పీల్ చేస్తున్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అప్రహెన్షన్ చేయడానికి లేదు. తర్వాత మీరు ఇంకోటి నేను అందరికీ అప్పీల్ చేస్తుందంటే, ఇది కాలేజీ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. దాదాపు 11,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. ఫైనల్ ఇయర్ పిల్లలు, వాళ్ళకి ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ క్లాసెస్ అవి రెజ్యూమ్ కావాలి. కాబట్టి ఎటువంటి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దీంట్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఎవరు కూడా అనవసరమైన ఆందోళనకు తావిచ్చి పిల్లల భవిష్యత్తు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.